ప్రపంచంలోనే స్కారియస్ట్ టవర్ లో ఒకటైన శ్రీలంక అంబులవా టవర్ అయితే ఈరోజు మనం ఎక్కబోతున్నాం. చూడండి, ఆ పైకి అయితే మనం ఎక్కాలి. ఇప్పుడు మామూలుగా ఉండదు మరి. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి కొలంబోలోని క్యాండీలో ఉన్నాను. క్యాండీ క్లాక్ టవర్ చూసారు బ్యాక్ సైడ్, క్యాండీ క్లాక్ టవర్ అది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే క్యాండీలో టాప్ టూరిస్ట్ ప్లేస్ చాలా ఉంటాయి అబ్బా, చాలా బాగుంటుంది క్యాండీ మొత్తం చూడడానికి. మనకి క్యాండీలో తప్పకుండా చూడాల్సింది ఏంటంటే అంబులా టవర్ ఉంటుంది కదా, టవర్కి అయితే వెళ్ళబోతున్నాం. మనకి దీని పక్కనే బస్ స్టాండ్ ఉంది, అక్కడికి వెళ్ళి గంపులా అనే ఊరు వెళ్ళాలి. గంపులా అనేది ఉంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో బస్సు మారాలి. అలా 2 బస్సులు మారైతే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది అబ్బా వీడియో మాత్రం మిస్ అవ్వకండి. చాలా భయంకరంగా ఉంటుంది. కొంచెం లాస్ట్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. మనం కొలంబో నుంచి క్యాండీకి వచ్చాం. క్యాండీలో హాస్టల్ తీసుకొని అయితే మనం అక్కడ చెక్ ఇన్ అయిపోయాం. చాలా బాగుంది క్యాండీ. లాస్ట్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. శ్రీలంక సిరీస్ని అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇదిగోండి బస్ స్టాప్ వచ్చాం మనం. క్యాండీ బస్ స్టాప్ ఎదురుగా క్యాండీ సిటీ సెంటర్ క్లాక్ టవర్. అది క్యాండీ క్లాక్ టవర్ అంటారు దీన్ని. బాగుంది కదా, ఓల్డ్ స్టైల్లో ఉన్నట్టు ఉంది, భలే ఉంది. ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి మనం అయితే బస్సు ఎక్కేద్దాం. చాలా బస్సులు ఉన్నాయి. గంపులాగా ఏ బస్సు పోతుందో అమ్మ. ఇల్లేంటి కొన్ని ఇంగ్లీష్లో లేవు పేర్లు, లోకల్గా శ్రీలంకన్ భాష ఉంటుంది కదా, దాంట్లో ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి కొంచెం మనం బయట సైడ్ రాగానే ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి చూసారా. ఈ సర్కిల్ దగ్గర ఇక్కడ ఉంటాయి బస్సెస్. ఇదిగోండి గంపోలా. మనం ఆ టవర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ బస్సు ఎక్కాలి. ఇంక ఎక్కేద్దాం, రెడీగా ఉంది. ఖాళీగా ఉంది, ఎవరు లేదు. వచ్చేసాం అబ్బా గంపాలాకి. గంపాలా ఇది ఈ స్టాప్ అనేది. మనకేంటంటే క్యాండీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గంపాల. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ పట్టింది ఇక్కడ రావడానికి. టికెట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్, 100 రూపీస్ అలా తీసుకున్నారు. వాళ్ళ కరెన్సీలో 100 రూపాయలు, మన కరెన్సీలో అంటే 30 రూపాయలు వస్తుంది. మన అంబులో టవర్ దగ్గరికి వెళ్ళాలంటే బస్సు అయితే చేంజ్ అవ్వాలి. ఇదిగోండి వెనక ఉంది బస్సు, ఆ బస్సు వెళ్ళిపోద్దంట. నీరెస్ట్ అంటే అంబులో టవర్కి ఒక 2-3 కిలోమీటర్స్ ముందు ఆగుతుంది. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలంట పైకి, దోలు తీరిపోద్ది. అది ఆ ఊరి పేరు హెమ్మంతానా ఏదో ఉందని చూపిస్తాను ఒకసారి. దాని దగ్గరికి వెళ్ళి నువ్వు పేర్లు అనేది నోరు తిరగట్లేదు, డిఫరెంట్గా ఉంది. కానీ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే ఎక్కడికైనా మీకు చాలా తక్కువ ప్రైస్ అనేది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు. లేదు మీరు బైక్ రెంటల్ అయితే మీకు క్యాండీలో దొరుకుతాయి, బైక్ రెంటల్ తీసుకొని తిరిగేయచ్చు, ప్రాబ్లం లేదు. మనం గంపోలాలో దిగిన తర్వాత ఇదిగోండి గంపోలా టు హెమ్మత్గామా అనే బస్సు ఉంది కదా, ఈ బస్సు ఎక్కేస్తే మనల్ని అయితే అంబులో టవర్ దగ్గర దింపేస్తాడు. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి చూసారా, కింద నుంచి కనిపిస్తుంది అదే అంబులవా టవర్. అది ఎక్కితే అసలు మొత్తం ఈ గంపాలా సిటీ మొత్తం కనిపిస్తుంది. కారు చూసారా, భలే ఉంది. పాత మోడల్ కారు జుమ్ అని వెళ్తుంది. ఈ అంబులో టవర్కి వెళ్ళాలంటే హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలి. ఇదిగోండి ఇలా పైకి 6 కిలోమీటర్స్కి టికెట్ ప్రైస్ వచ్చి పెర్ హెడ్ శ్రీలంకన్ రూపీలు 80 రూపాయలు తీసుకున్నారు. 80 రూపీస్ శ్రీలంక రూపాయ. అంబులో టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది పైకి, నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. ఆటోస్ ఏంటంటే ఫిక్స్డ్ రేట్స్ అంట. అప్ అండ్ డౌన్ 1500, అంటే శ్రీలంకన్ రూపీస్లో 1500 తీసుకుంటారు అప్ అండ్ డౌన్. మనం పైకి వెళ్ళి అక్కడ పైకి ఎక్కి దిగేంతవరకు వెయిట్ చేసి కిందకు వచ్చేసే వరకు 1500 తీసుకుంటారు. లేదు ట్రెక్ చేసుకుని వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం.
వెళ్ళిపోవచ్చు. మనం అయితే ట్రెక్ చేసుకుని వెళ్ళడం ట్రై చేస్తాం, చూద్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఈ యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట, అంటే జిప్ లైను, ఉయ్యాల, జంపాల, షూటింగ్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రన్స్ చూడండి, భలే ఉంది కదా. ఇది ఎంట్రన్స్. ఫారెస్ట్లో ప్రశాంతంగా నడుచుకొని మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్దాం అండి. ఓకే భయ్యా, 4000. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ 2-వే ఏంటంటే మీకు ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ మొత్తం 3 కిలోమీటర్స్ పైకి ఉంటుంది అని చెప్తున్నారు. అప్ అండ్ డౌన్ 1500 అంట. అదే మీరు ఓన్ వెహికల్ వేసుకొని వస్తే బండి అయితే 100 రూపాయలు, టుక్ రెంటల్ తీసుకొని వస్తే 150 రూపీస్, కార్కి అయితే 350 రూపీస్ అలాగా. టికెట్ ప్రైస్ వచ్చి ఫారినర్స్కి 2000, చైల్డ్కి 1000. అదేంటి, మనం ఇండియన్స్ కాబట్టి మనం ఫారినర్స్ లెక్కలోనే. అదే లోకల్ పీపుల్స్కి అయితే వాళ్ళ కరెన్సీలో 500 మాత్రమే. అది పర్ హెడ్ 2000 తీసుకున్నారు కదా. అదే లోకల్ వాళ్ళకైతే 500 అన్నాడు. మనం అడిగాడు, ఎక్కడి నుంచి అని అడిగాడు. ఇండియన్స్ అని చెప్పేసాం కానీ శ్రీలంక పీపుల్ అని చెప్పినా నమ్మేసేవాళ్ళు. మన మొక్కలే శ్రీలంకన్ పీపుల్, ఇండియా సేమ్ ఒకలాగే ఉంటాం కాబట్టి వాడు కూడా అదే అన్నాడు, సేమ్ శ్రీలంక వాళ్ళలాగే ఉన్నారని. ಮತ್ತು డిస్కౌంట్లు ఏం లేవో ఇండియా వాళ్ళకంటే ఏముండవంట. ఫారినర్స్ ఎవరికైనా సరే 2000. కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఆటో బాబు అమ్మని అడిగాడు, మాకు ఒక వే చాలు, కిందకు వచ్చినప్పుడు చాలా ఈజీగా నడిచి వచ్చేవచ్చు. అందుకని ఏంటంటే ఒక 600 ఇమ్మన్నాడు. లేదు మనం 500 ఇస్తాము, 500 ఇస్తాము, బైక్ తీసుకెళ్ళిపోవాలని చెప్పాను. ఓకే, ఆటో ఎక్కేసాం, ఇద్దరు కలిపి 500. జస్ట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ వే వచ్చేసినట్టు, హాఫ్ ఉంటుంది మహా అయితే అంతే. ఓకే, పర్లా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి వచ్చినప్పుడు సరదాగా నడుచుకొని వచ్చేయచ్చు. పైకి అయితే వచ్చేసాం. అబ్బో, కింద నుంచి పైకి నడుద్దామని ప్రయత్నాలు చేయకండి, కొంచెం చాలా కష్టం. ఇలా ఉంది, కొంచెం మెలికలు తిరుక్కుంటూ. సింగిల్ 2800, కపుల్ 4000. డ్రెస్ సపరేట్గా కావాలంటే 2800 అంట. ఫోటోగ్రఫీకి 1600. ఎలా స్వింగ్, అది బాలీలో ఉన్నట్టు సేమ్. ఓ అబ్బబ్బబ్బా, అదిరిపోయిందిగా. ఏంటి అమ్మని అమ్మ, ఏంటి ఎలా కూడా తోస్తారా? భలే ఉందబ్బా. మీరు కప్పులు వస్తే కన్ఫామ్గా ట్రై చేయండి. బ్రో ఏంటి మరి మన ఇద్దరం ఊగుదామేంటి? మన ఇద్దరం ఏం ఊగుతాం బ్రో? అమ్మాయిని వేసుకొస్తే ఊగొచ్చు కానీ, అంటే వేసుకురమ్మని కాదు, తీసుకొని వస్తే ఇది ఎక్కడానికి అప్పుడు ఊగండి. ఇదిగోండి మనం వెళ్ళాల్సింది ఆ టాప్కి. అది ఎక్కితే అదిగో చూసారు, దిగుతున్నారు పైనుంచి. అది ఎక్కితే శ్రీలంక మొత్తం కనిపిస్తుంది అనుకుంటా, అంత హైట్లో ఉంది ఏంటయ్యా స్వామి. అది నడు ఎక్కుదాం. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది ఇలా ఉంది కదా, మనం ఎక్కాల్సింది ఇదిగోండి ఇలాగ పైకి ఎక్కితే అక్కడి నుంచి వ్యూ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. అక్కడి నుంచి వ్యూ చూస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కదా అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం ఈ టాప్ వ్యూ మొత్తాన్ని. బేస్మెంట్ చూసారా ఎంత లా ఉంది అసలు, ఎంత బాగా గట్టి కట్టారు. అంత హైట్ ఉన్నదా, ఇంత బేస్మెంట్ లేకపోతే చాలా కట్టం. ఇంకెటు నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. మీకు పక్కన ఈ టవర్ ఉంది కదా, ఒక్కసారి ఇటు నుంచి ఇటు రండి. ఇక్కడ చూడండి మసీదు, ఇక్కడ హిందూ దేవాలయం, ఇక్కడ చర్చు. ఒక్కసారి ఇటు చూడండి, ఈ పక్కన బుద్ధుడిది. ఒక్కసారి పక్కన చూడండి, ఇక్కడ ఒక చిన్న టవర్ ఉంది. అంటే నాకు తెలిసి ఏమైనా ఫస్ట్ ఇది ఓల్డ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ చిన్న టవర్ ఏర్పాటు చేసి ఉంటారు, తర్వాత చాలా పెద్ద టవర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కులాలు మతాలు భేదాలని కొట్టి సత్తారు, రే ఏమీ లేవురా, ప్రశాంతంగా కలిసి ఉండండిరా అని చెప్పడానికి కొన్ని చోట్ల నిదర్శనంగా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి మన హిందూ దేవాలయం ఉంది, పక్కనే మసీదు ఉంది, పక్కనే చర్చ్ ఉంది, ఆ పక్కనే బుద్ధుడికి సంబంధించిన విగ్రహం ఏర్పాటు చేసి బుద్ధుడి దేవాలయంలాగా ఏర్పాటు చేశారు. అది అందుకే కొట్టు సావకండి, అంతా ఒకటే అని అర్థం. ఓకే, ఇంకా మనం అసలైన ఘట్టం ఇప్పుడు వచ్చేసింది, పైకి ఎక్కుతున్నా అండి. ఇదిగోండి, ఇదే ప్రపంచంలోనే స్కారియస్ట్ టవర్లో ఒకటైన శ్రీలంకలోని అంబులవా టవర్.
ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి. బా ఎంత బాగుంది. చాలా చాలా హైట్లో ఉన్నాం మనం. ఇంకా పైకి ఎక్కితే ఇంకెంత, అది ఎంత హైట్. వామ్మో, ఇక్కడి నుంచి ఇలా కనిపిస్తుంది అంటే మనం పైకి ఎక్కితే ఏదో ఫ్లైట్లోంచి కింద చూసినట్టే ఉంటుందేమో. ఇంకా లోపలికి వెళ్దానా అండి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ పక్కనే కొనుక్కోవడానికి షాపింగ్లా ఉంది. కొనుక్కోండి దోలు తీరిపోద్ది రేట్లు అంతే. ఇది ఎంట్రన్స్ స్టెప్స్. ఫస్ట్ అయితే కొంచెంసేపు ఈ స్టెప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టెప్స్ ఎక్కువని వెళ్ళాలి. ఇదిగో చూడండి, మనం అక్కడి నుంచి వచ్చాం. ఇది 4th ఫ్లోరు. ఇంకా పైకి వెళ్ళే కొద్ది చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆ చివరికి వెళ్ళాలి. అబ్బో నాన్న, సినిమా అసలైంది ఉంది. ఇంకా ఇదిగో 5th ఫ్లోర్. ఈ ఫ్లోర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇక్కడి నుంచి ఇంకా మనం పైకి ఎక్కాలి. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇంక పైకి వెళ్దాం. మనం 6th ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అవుట్ సైడ్ వ్యూ. ఓ, మనం ఇందాక కింద నుంచి చూసాం కదా చిన్న టవరు. అదిగోండి ఎంత చిన్న టవరు. ఇక్కడి నుంచి ఏ శ్రీలంక మొత్తం కనిపిస్తుందిరా బాబు, మొత్తం కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఇంకెక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. లెట్స్ గో. ఇదే అనుకుంటా. ఇక్కడ పెద్ద మెట్లే ఉన్నాయి, తర్వాత ఉంటుంది వెళ్ళే కొద్ది సినిమా. ఏంటి ఈ మెట్ల మధ్యలో గ్యాప్ స్ట్రాంగ్గానే ఉన్నాయా? ఇది చూసారు అలా డౌన్గా ఉంది, అలాగా డౌన్గా కనిపిస్తుంది చాలా. ఇంకా ముందుకెళ్ళాలి. ఓ నాయను, గ్యాప్. ఏది గ్యాప్? ఇదే గ్యాప్. ఇదిగో ఇలాగ వెళ్ళాలి ఇప్పుడు. ఓయ్, మధ్యలో చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి. అంటే పైనుంచి ఎవరైనా వస్తే తప్పుకోవడానికి ఏమో. ఓ నాయను, కింద చూడండి సార్, స్టెప్స్ చూడు ఎలా ఉన్నాయో. ఇంకా అక్కడికి వెళ్ళాలి. చాలా హైట్ ఉంది, ఇంకా పైకి వెళ్ళాల్సింది చాలా ఉంది. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మధ్యలో. వెళ్దాం. Bangalore. Oh, India, Karnataka. When you were talking, I was like, You understand Telugu? Yeah. Oh, What's your name? Kranti. Your name? ఐశ్వర్య. నైస్ నేమ్. బాయ్. మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. నాకు కింద కూడా తెలుగు వాళ్ళు కనిపించారు. ఇప్పుడు కనిపించినామో బెంగళూరు అంట. మన ఇండియన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. మంచి టాప్ టూరిస్ట్ ప్లేస్ అబ్బాయి ఇది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. కాకపోతే భయం వేస్తుంది చూస్తుండే కిందకి. చూడండి ఎలా ఉందో. ఓకే, వెయిట్. ఓకే, థ్యాంక్ యూ. అది సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. భలే ఉంది అసలు. కింద చూడండి వ్యూ అదిరిపోయింది కదా అసలు. చాలా బాగుందబ్బా. ఓ, చాలా భయం వేస్తుంది, అది మెయిన్. ఇదిగో ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నప్పుడు ఇలా కూర్చొని ఫోటోలు తీయడానికి కంఫర్ట్గా ఉంది అంతే. చాలా భయం వేస్తుంది. స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయి వెళ్ళే కొద్దీ. చూడండి ఒక్కసారి ఎలా 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 తిరుగుతూ ఉంటుంది పైకి. కానీ ఎవరైనా మరీ పెద్దవాళ్ళు, కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ అటువంటి వాళ్ళు ఉంటే స్కిప్ చేయాలి. దానికి రాకపోవడమే చాలా బెటర్. హైట్స్ భయం ఉన్న వాళ్ళు కూడా రాకూడదు. దీని హిస్టరీ గురించి చెప్పాలంటే ఈ టవర్ అనేది సముద్ర మట్టానికి 3567 అడుగులు ఎత్తులో ఉంటుంది. చాలా ప్రమాదకరమైన టవర్ అబ్బా ఇది. మీకు గనక మీ ఫ్రెండ్ ఎవరి మీద కోపం ఉంటే గనక శ్రీలంక ట్రిప్ అని చెప్పి తీసుకొచ్చి ఈ టవర్ మీదకి ఎక్కిచ్చేయండి. ఇంకా అంతే, అడిగి సినిమా కనిపించేద్ది.
నిజం చెప్పాలంటే పడిపోతుంది. ఇదిగో అక్కడక్కడ ఇలా పట్టుకోవడానికి ఉన్నాయి. ఎదురుగా ఎవరైనా వస్తే మాత్రం చాలా ఇబ్బంది, తప్పుకోవడానికి లేదు. ఓ నాయను, నా వల్ల కాదు. ఎంత నారోగా ఉందో. మధ్య మధ్యలో అలాంటివి పెట్టారు కాబట్టి చాలా బెటర్, కొంచెం తప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇదిగోండి, సే బాయ్, సే బాయ్. ఓహో ఓహో ఏంది ఇది? అదిరిపోయే ప్లేస్ అబ్బా, మిస్ అవ్వకండి, భలే ఉంది. మీకు ఎవరి మీద కోపం ఉంటే ఆయన ఇక్కడ తీసుకొచ్చేయండి. ఇది చాలు, పైకి వెళ్ళేసరికి పోసేసుకుంటాడు. అమ్మా చూడండి. Yeah, it's actually the end and the people will stop. ఓకే, But they cannot pass anyways. ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి, జస్ట్ కొంచెమే ఉంది. ఎలా దొరుకోవాలి? వెయిట్ బ్రో. చాలా కష్టం అబ్బా. అయిపోయిందా? సూపర్, మనం రీచ్ అయిపోయాం. ఇదిగో ఇంకిది లాస్ట్ స్టెప్. ఇదే అడిగి పెట్టేద్దాం. లాస్ట్ స్టెప్ మీద కూడా మనం అడిగి పెట్టేస్తాం. అది లాస్ట్ స్టెప్ మీద అడిగి పెట్టేసాం. సూపర్. చాలా భయం వేస్తుంది పైకి ఎక్కగలనా లేదో అని చెప్పి. ఎలాగైతే మనం రీచ్ అయిపోయాం. ఇదే లాస్ట్ పాయింట్. అది ఈ టవర్ను కూడా వదలలేదురా, పేర్లు రాసుకున్నారు వీళ్ళు. అబ్దు ఆలియా అంట. ఈ స్పాట్కి వచ్చి లవర్స్ నేమ్స్ అయితే రాసుకున్నారు. దీన్ని కూడా వదలలేదు. సూపర్. అంతే మరి. ఫైనల్లీ అంబులా టవర్ని అయితే మనం కంప్లీట్ చేసేసాం. సూపర్. ఇంకా లాస్ట్ ఉన్నది జస్ట్ ఆ పాయింట్, ఇంకా పైకి ఎంట్రీ లేదు. అదేంటంటే మనకి శ్రీలంకలో ఈ సరౌండింగ్లో గంపాలలో ఎక్కడున్నా సరే ఇది పైనుంచి మనకు బాగా కనిపిస్తుంది. ఆ పాయింట్ ఇది. Thank you. Special time for us. Thank you, sir. Jetzt rein in die Schloss? Ja, ich habe mal zu gehen. Just go, you go. Oh, no more people. Okay. Wait 1 second. Wait. No, wait. Oh. Wait. Just ಸ್ವಲ್ಪ ಕೆಳಗೆ ಹೋಗಿ. Wait 1 second. ಆ ಜಾಗ ಇದೆಯಾ ಅಲ್ಲಿ? Just a minute. There's a place. Okay. Yeah, okay. Stand there. Yeah. వస్తే ఇంకొకరు వెళ్ళడం చాలా కష్టం అబ్బా ఇదంతా. థ్యాంక్ యూ. ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಸೈಡ್ ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಎಲ್ಲರೂ. ఇందులో గెలిపారు. Other
more people coming. Oh. వెయిట్ చేస్తున్నారు పాపం. ఓహో ఇది ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి ఎలా ఉందో మొత్తం. Pani co za mną szła, trzymała w ręku telefon, co nie? Nie, ja jej byłem w ఇంకా కొంచెం telefon, పైకి వెళ్ళామంటే prawie wyleciał poza w ogóle budowę. ఒక మనిషి పట్టడమే ఎక్కువ. ఈ టవర్ చుట్టూ చూసారా చాలా అందమైన చెట్లు కనిపిస్తున్నాయి కదా. దీని చుట్టూ అంట 80 రకాల జాతులకు సంబంధించిన 200 మొక్కలు ఉంటాయంట. చుట్టూ కొండలతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ టవర్ కన్స్ట్రక్షన్ అయితే 1997లో స్టార్ట్ చేశారంట. 2006లో అయితే కంప్లీట్ అయిందని చెప్పి దీని హిస్టరీ. అయిపోయింది ఎగ్జిట్, ఇంకా బయటకు వచ్చేసాం. వా సూపర్, అసలు చాలా బాగుంది అబ్బా ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇంకెక్కడి నుంచి బ్యాక్ టు గంపోలా. చూసారు కదా మొత్తం అంబులా టవర్. మనం క్యాండీ నుంచి ఎలా వచ్చాం మొత్తం చూపించాను. సేమ్ రిటర్న్ కూడా బ్యాక్ సేమ్ అలాగే వెళ్ళిపోవాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ శ్రీలంక నుండి. బై బాయ్.